సో ఇట్లా నేను అనేది ఏంటంటే అవకాశమే లేదు ఇలా. ట్రీట్మెంట్ అవకాశం చేసుకున్న ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. ఆ బతికిన 1-2% కూడా డౌన్ ద లైన్ మళ్ళీ ఒక 1 మంత్కు 2 మంత్స్కు వేరే కారణాలతోటి, అంటే దీనితో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, అన్నవాహిక మూసుకపోవడం కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ తోటి డయాలసిస్ మీదకి, లంగ్స్కి ఆక్సిజన్ అందక. అంటే దీని రియాక్షన్ ఎట్లా ఉంటుంది? అంటే ఇమీడియట్ రియాక్షన్ ఉంటుందా? ఒకవేళ తాగంగానే అసలు ఎట్లా స్టార్ట్ అవుతుందా? అసలు ఏమవుతుంది? బేసిక్గా బ్రదర్ దీనిలో ఈ రీసెంట్గా ఇంకొక పేషెంట్ని కూడా నేను చూసిన. అతను ఈ పారాక్వెట్ మందు తాగిండు, తర్వాత సాయంత్రం వాళ్ళ ఫ్రెండ్స్ తోటి దావత్ అరేంజ్ చేయండి, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పెళ్ళి ఉంటే దావత్లు ఎంజాయ్ చేసిండు, అంతా అయిపోయింది. తెల్లారిపోయి ఇంట్లో పడుకున్నాడు. పడుకున్న తర్వాత ఈవినింగ్ అయ్యేసరికి బాగా పానం సుస్తూ ఉందంట. యూజువల్గా పొద్దున ఏదో హ్యాంగ్ ఓవర్ ఏదో అనుకుంటాం. సాయంత్రం అయినా కూడా అట్లే అంటుండు, బాగా వీక్ ఉన్నాడు అని చెప్పేసి నెక్స్ట్ డే అంటే సెకండ్ డే హాస్పిటల్కి లోకల్ ఏదో ఫిజిషియన్ దగ్గరికి తీసుకెళ్ళారు. మొన్నటి నుంచి బాగా సుస్తుగుంటుండు, హెడేక్ అంటుండు, బేసిక్ సిమ్టమ్స్ ఉంటాయి కదా వీక్నెస్ తోటి ఉండేటి. అన్న తర్వాత ఫస్ట్ ఏ డాక్టర్ అయినా కూడా ఏమనుకుంటాడు, ఏదో ఫీవర్ ఏదో ఉంటుంది అని చెప్పేసి మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ అన్ని టెస్టులు చేయించాడు. చేయించిన తర్వాత అన్ని నెగిటివ్ వచ్చినాయి. అన్ని నెగిటివ్ వచ్చినాయి అంటే డాక్టర్లకు ఇంకా మిగిలింది ఏముంది, వైరల్ ఫీవర్లో అన్ని టెస్టులు నెగిటివ్ ఉంటాయి. వాటర్ తాగాల ఇదైతుంది. ఇందులో ఏంటంటే కొంతమందికి వైరల్ ఫీవర్స్లో కిడ్నీల మీద ఎఫెక్ట్ పడడం, లివర్ మీద ఎఫెక్ట్ పడడం, లంగ్స్ మీద ఎఫెక్ట్ పడడం, హార్ట్ మీద, మాడ్స్ అంటారు, మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్. సో ఆ సెకండ్ డేలో అక్కడ ఆయన ఒక 1-2 days అడ్మిట్ అయి ఉన్నాడు అక్కడ ఫిజిషియన్ దగ్గర. అన్ని గ్లూకోజ్లు, యాంటీబయాటిక్స్ ఫీవర్ కోసం పెడుతున్నారు. మెల్లమెల్లగా కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి, క్రియాటినిన్ అనేది పెరుగుతుంది, యూరిన్ తగ్గుతుంది. ఆయన ఏమనుకున్నాడు, ఇది విషజ్వరం వైరల్ది, మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్లో పోతుండలే అని చెప్పేసి హయ్యర్ సెంటర్ అని చెప్పి కరీంనగర్కి పంపించాడు. తీరా వచ్చిన తర్వాత చూస్తే పిక్చర్ అంతా చూస్తే విష జ్వరాలలో ఉండే పిక్చర్ ఉంది. లంగ్స్ ఎఫెక్ట్ అయినాయి, లివర్ ఎఫెక్ట్ అయింది, కిడ్నీ ఎఫెక్ట్ అయింది, 3-4 రోజుల నుంచి ఫీవర్ హిస్టరీ అని చెప్తారు. డెఫినెట్గా అందరూ సెప్టిక్ షాక్ అంటాం కదా, ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయి వీటి మీద ఎఫెక్ట్ పడి బీపీ పడిపోతుంది అన్నట్టు అవుతుంది. ఎందుకో చూస్తే డౌట్ అనిపించి ఈ పారాక్వెట్ కాంపౌండ్ అనేది ఏ టెస్ట్లో బయటపడదు బ్రదర్. స్పెషల్గా నార్మల్ యూరిన్ టెస్ట్లో కూడా బయటపడదు. యూరిన్ పారాక్వెట్ అనే కాంపౌండ్ ఉందా అని చెప్పి మనం స్పెసిఫిక్గా పంపిస్తే అది కూడా చాలా తక్కువ ప్లేసులలో అవైలబుల్ ఉంటుంది. దానిలో రిపోర్టు పారాక్వెట్ పాజిటివ్ అని వచ్చింది. ఏంది సంగతి అని చెప్పేసి అప్పుడు పోయి అబ్బాయితో అప్పటి కూడా మంచిగా మాట్లాడుకుంటున్నాడు. కాకపోతే కిడ్నీలలో ఇది అయిపోయింది, బీపీ పడిపోతుంది. అవును సార్ నిజమే.